వెల్కమ్ టు ఏసీ. సో తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మన ఐఏసీఈ ఒక ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ అనే దాన్ని కండక్ట్ చేయబోతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. దానికన్నా ముందర సో గతంలో ఏదైతే మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మన ఐఏసీఈ సేమ్ ఇలానే ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ కావచ్చు, లేకపోతే మ్యారథాన్స్ కావచ్చు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్కి ముందర ఒక ఫైనల్ ఎగ్జామ్ లాంటి దాన్ని, మనకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లాంటి దాన్ని కండక్ట్ చేసింది. సో చాలా మంది స్టూడెంట్స్ తమ మిస్టేక్స్ని సరి చేసుకోవడం, ఇన్ టైంలో ఎగ్జామ్ హాల్లోకి రావడం, ఎగ్జామ్కి సంబంధించిన ఒక కాన్ఫిడెన్స్, ఆ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దాన్ని అలవాటు చేసుకోవడం, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సో మనకి డ్రాబ్యాక్స్, ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేవి ఉంటాయి. సో ఆ రెండింటిని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలి. సో ఒక పర్సన్కి ఉన్నది ఇంకొక పర్సన్కి ఉండకపోవచ్చు, ఇంకొక పర్సన్కి ఉన్నది ఇంకొక పర్సన్కి ఉండకపోవచ్చు. మీ అందరికీ సిమిలారిటీ సిలబస్, ఎగ్జామినేషన్ హాల్లో పేపర్, కానీ మైండ్ సెట్ కానీ ప్రజెంటేషన్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇలాంటి ఆపర్చునిటీస్ని మీరు ఒకసారి సో దాన్ని తీసుకోవాల్సిందే, ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాల్సిందే. సో దానివల్ల మన వైపు ఉన్న ఏదైనా మిస్టేక్స్ కానీ డ్రాబ్యాక్స్ కానీ ఉంటే అది ముందుగానే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్గా ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో సో అదే విధంగా ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఫ్రీగానే ఈ మెగా గ్రాండ్ టెస్ట్ని మేము కండక్ట్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో ఆ క్వశ్చన్ పేపర్ కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, ఎగ్జామ్ అట్మాస్ఫియర్, సో టైమింగ్స్ అనేవి కావచ్చు, అన్నీ సో ఫైనల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ని మీకు ఇవ్వడానికి. ఎందుకంటే కొంతమంది ఎంత బాగా చదివినా ఏమని చెప్తారంటే ఆ టెన్షన్లో మర్చిపోయాను నేను అక్కడ అంటారు. అలాంటిది మీకు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఇలాంటి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అయిన వాళ్ళు రాయొచ్చు, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఎగ్జామ్ని రాయొచ్చు, బైలింగ్వల్లో ఉంటుంది. సో ఎప్పుడు ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది అంటే Jan 19th మనకి ఉండడం జరుగుతుంది, సండే రోజున. ఓకేనా, డేట్ ఒకసారి చూసుకోండి. మీతో పాటు మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళు ఇలాంటిది ఏదైనా ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు కనుక బై ఛాన్స్ ఈ వీడియో చూస్తే వాళ్ళకి చెప్పండి. కొంతమంది భయపడుతూ ఉంటారు, వెళ్ళి రాయాలా, నేనేం సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఇక్కడ ప్రిపేర్ అవ్వలేదు అనే దానికన్నా వచ్చి నువ్వు కూర్చున్నావా, అటెంప్ట్ చేయగలిగావా, ఈ ప్రొసీజర్ని నువ్వు కరెక్ట్గా ఫాలో అవ్వగలుగుతున్నావా, నీ మైండ్ సెట్కి దాన్ని సింక్ చేయగలుగుతున్నావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడం అనేది ఇంకొక ఎత్తుగా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ టైమింగ్స్ 10 to 1 మధ్యలో ఉంటాయి. టైమింగ్స్ కూడా నోట్ చేసుకోండి. 10 to 1 మధ్యలో మీకు ఎగ్జామ్, అంటే 10కి స్టార్ట్ అయిపోతుంది, 1కి క్లోజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జామ్ సెంటర్స్. చెప్పాను కదా, ఇది ఆన్లైన్ కాదు, ఇది ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామ్, OMR బేస్డ్ ఎగ్జామ్. సో అది గమనించండి. మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఏం ఎలకేట్ చేశాము అంటే దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, అమీర్పేట, KPHP, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉన్నాయి. సో మీకు దగ్గరలో ఏది కన్వీనియంట్గా ఉంది అనిపిస్తే ఆ ఎగ్జామినేషన్ సెంటర్ని మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ కూడా స్టేట్ వైడ్ ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో కొంతమందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, సో నేను ప్రిపరేషన్లో ఎంతవరకు ఉన్నాను, సో నేను ఎంతవరకు రాగలిగాను, ఎంత కాంపిటీషన్ని తట్టుకోగలుగుతున్నాను అనేది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్, సో ఎగ్జామ్కి ఎలా రావాలి, మీరు సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా గూగుల్ లొకేషన్తో సహా, ఆ అడ్రస్తో సహా మన ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఛానల్, ఒకసారి ఇక్కడ చూడండి, ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పేసి ఉంది. కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ ఛానల్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయొచ్చు మీరు. సో సాటర్డే రోజు, మీకు సండే రోజు ఎగ్జామ్ కాబట్టి సాటర్డే రోజు ఈవినింగ్ కల్లా మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తారు. ఒకసారి చూసుకొని మీరు 19th రోజున ఎగ్జామ్కి రావచ్చు. అలాగే ఎలా రావాలి, ఎలా ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ నేము, మొబైల్ నెంబర్, ఆ మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. సో నేము, అలాగే రిజిస్ట్రేషన్. అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే మొబైల్ నెంబర్లో 9 నెంబర్స్ ఇచ్చి 8 నెంబర్స్ ఇవ్వడం, ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మీ ర్యాంక్ అది చూసుకోవాలన్నా మీ నేము, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి కరెక్ట్గా ఉంటే మీ ర్యాంక్ అనేది ప్రాపర్గా చూసుకోవడానికి కూడా, యాక్సెస్ చేసుకోవడానికి కొంచెం మీకు కన్వీనియంట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి డీటెయిల్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఇవ్వండి. ఎగ్జామ్ సెంటర్ని కూడా జాగ్రత్తగా ఆప్ట్ చేసుకోండి.
సో నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాసేస్తారు 19th రోజున. రాసేసిన తర్వాత సో దానికి సంబంధించి నార్మల్‌గా అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత ఏంటి మనకి కీ ఉంటది. క్రాస్ చెక్ చేసుకుంటాం. అలా కాకుండా ఎగ్జామ్ మేమేదైతే పెట్టామో దానికి సంబంధించి ప్రతి క్వెషన్‌కి కూడా వీడియో సొల్యూషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ వీడియో సొల్యూషన్స్‌ని మీరు ఎక్కడ చూడొచ్చంటే ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి. సో దాంట్లో చూసుకోవచ్చు. ఐఏసీఈ ఆన్‌లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ ఉంది. సో దాంట్లో కూడా ఉంటది చూసుకోవచ్చు. మీకు 1కి ఎగ్జామ్ అయిపోతది కాబట్టి 2:00 కల్లా వీడియో అప్‌లోడ్ అవుతది. సో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంటే కీ చూసుకోవడమే కాకుండా కొంతమందికి డౌట్ ఉంటది. అసలు ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఎలా వచ్చింది? ఈ ఆన్సర్ కూడా పెట్టొచ్చా? ఇది ఎందుకు అయింది? నేను ఎందుకు పెట్టలేదు? ఈ అనాలిసిస్‌ని కూడా చేసుకోవడానికి ఈ వీడియో అనేది యూజ్‌ఫుల్ అవుతది. సో ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. ఆల్రెడీ చాలా మందికి తెలిసిన విషయమే. ప్రతి నోటిఫికేషన్‌లో కూడా ఐఏసీఈ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌తో మీ ముందుకొస్తా ఉంది. సో ఎప్పుడూ మన ఐఏసీఈలో చేయనటువంటి విధంగా రామబాణం అనే ఒక సిరీస్‌ని తీసుకొచ్చాం. కేవలం మ్యారథాన్స్ ఒక్కటే వస్తే మీకు సరిపోదని, దాని రివిజన్ అనేది మీకు రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో మనకి రామబాణం అనే దాన్ని సో ఒక మ్యారథాన్‌ని ఒక యూ టర్న్ తీసుకొని డిఫరెంట్ ప్రోగ్రామ్‌గా సార్ లాంచ్ చేశారు. అలాగే నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఆన్‌లైన్ క్లాసెస్‌ని స్టార్ట్ చేశారు. ఆ కోర్స్‌ని స్టార్ట్ చేశారు. సో అలాగే దాంతో పాటు డిఫరెంట్ ప్రోగ్రామ్స్‌ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్‌ని మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రతి అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. మీరు నోటిఫికేషన్‌కి ఏదైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసిన దగ్గర నుంచి మీరు మా ఛానల్‌ని ఫాలో అయినా, సో మన ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్‌ని ఫాలో అయినా మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు మీ ప్రతి అడుగులో మన ఐఏసీఈ తోడుగా ఉంటది. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.